కాళేశ్వరం ప్రాజెక్టు మాజీ ఈఎన్సీ మురళీధర్ రావుకు 14 రోజుల రిమాండ్ విధించారు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి. మురళీధర్ రావును చెంచల్గూడ జైలుకు తరలించారు ఏసీబీ అధికారులు. నిన్న మురళీధర్ రావుతో పాటు ఆయన బంధువుల ఇండ్లలో సోదాలు నిర్వహించారు ఏసీబీ అధికారులు. మొత్తం 12 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. ఇక సోదాల్లో మురళీధర్ రావుకు సంబంధించి భారీగా అక్రమాస్తులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఇక ఇప్పటికే స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ దాదాపు 150 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. సోదాల తర్వాత రాత్రి మురళీధర్ను అరెస్టు చేశారు అధికారులు. ఇవాళ వైద్య పరీక్షల తర్వాత న్యాయమూర్తి ముందు హాజరుపరచడంతో 14 రోజుల రిమాండ్ విధించారు న్యాయమూర్తి. రైటిక మురళీధర్ రావు న్యాయమూర్తి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. అనిల్, డీటెయిల్స్ ఏంటి? ఆస్తుల కేసులో మాజీ ఈఎన్సీ మురళీధర్ రావుని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈరోజు ఉదయం 6 గంటల సమయంలో ఆయనని జడ్జి ముందు హాజరుపరిచిన అనంతరం ఆయనకి 14 రోజుల రిమాండ్ విధిస్తూ కూడా తీర్పునివ్వడం జరిగింది. ఇందులో భాగంగానే ఆయన్ని ప్రెజెంట్ అయితే చెంచల్గూడ జైలుకి అయితే తరలించడం జరిగింది. అయితే నిన్న ఉదయం నుంచి కూడా 6 గంటల సమయంలో ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టాడని చెప్పేసి గుర్తించిన ఏసీబీ అధికారులు మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు ఇళ్లలో సోదాలు అయితే నిర్వహించారు. మొత్తం 12 ప్రాంతాలలో సోదాలు నిర్వహించగా దాదాపు 100 కోట్లకు పైగా ఆస్తుల్ని కూడబెట్టాడని చెప్పేసి మొత్తానికి అక్రమాస్తులు అనేవి దాదాపు 100 కోట్లకు పైగా కూడబెట్టినట్టుగా ఏసీబీ అధికారులు అయితే గుర్తించారు. ఇందులో భాగంగానే నిన్న మొత్తం 12 ప్రాంతాలలో ఏసీబీ సోదాలు అయితే నిర్వహించారు. ముఖ్యంగా ఈయనకు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో ఈయన కీలక పాత్ర పోషించాడు. అదే టైంలో సబ్ కాంట్రాక్ట్కి సంబంధించి కేటాయింపుల వ్యవహారంలో ఈయన చాలా వరకు కూడా అక్రమంగా ఆస్తులను కూడబెట్టినట్టుగా కూడా అధికారులు గుర్తించడంతో నిన్న ఏకకాలంలో 12 ప్రాంతాల్లో ఈ సోదాలు అయితే నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈయనకు సంబంధించి హైదరాబాద్తో పాటు కరీంనగర్, జహీరాబాద్, అదేవిధంగా మిగిలిన పలు ప్రాంతాలలో కూడా మొత్తం 12 ప్రాంతాలలో ఏసీబీ సోదాలు అయితే నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈయనతో పాటు బంధుమిత్రులు, అదేవిధంగా కుటుంబ సభ్యులకు సంబంధించి ఈయన పేరు మీద ఉన్న బినామీల దగ్గర కూడా ఆస్తులు ఉన్నట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించడంతో ఈ 12 ప్రాంతాలలో కూడా దాదాపు 100 కోట్లకు పైగా ఆస్తులు కూడా పెట్టినట్టుగా అధికారులు అయితే గుర్తించారు. అయితే ఇటు హైదరాబాద్కి సంబంధించి అదేవిధంగా కరీంనగర్కి సంబంధించి మొత్తం కమర్షియల్ బిల్డింగ్స్ కూడా 2 కమర్షియల్ బిల్డింగ్స్ కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా మోకిలాలోనే 65 కోట్ల ఆస్తులు ఉన్నట్టుగా ఈయన దగ్గర గుర్తించడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించి మొత్తం హైదరాబాద్లోనే ఇసుఫ్గూడ, బేగంపేట్, బంజారాహిల్స్, కోకాపేట్ ప్రాంతాలలో 4 ఫ్లాట్లు ఆయనకి ఉన్నట్టుగా, అదేవిధంగా ఓపెన్ ఫ్లాట్లు కూడా 4 ఉన్నట్లుగా కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. అదేవిధంగా బంగారు ఆభరణాలు, బ్యాంకు లాకర్లు కూడా ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. ముఖ్యంగా కాళేశ్వరం టైంలో ఈయన కీలక పాత్ర పోషించాడు. అదే సమయంలోనే ఇంత పెద్ద మొత్తంలో అక్రమ ఆస్తులు కూడబెట్టినట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించడంతో ఆయన మీద ఒక నిఘా పెంచడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటికే నూనె శ్రీధర్ కావచ్చు, హరిరామ్ కావచ్చు, వీళ్ళిద్దరిని కూడా ఈ కాళేశ్వరం వ్యవహారంలోనే అక్రమాస్తులు కూడబెట్టినట్టుగా గుర్తించిన అధికారులు వారిద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే వీరిద్దరిని అరెస్ట్ చేసిన అనంతరం ఎవరైతే ఈ కాళేశ్వరం వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన అధికారులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా ఏసీబీ అధికారులు నిఘా పెంచడం జరిగింది. ఆ నిఘాలో భాగంగానే ఈ ఈఎన్సీ మురళీధర్ రావు కూడా నిఘా పెంచడం, ఆ నిఘా పెంచిన సమయంలో నిన్న ఏకకాలంలో 12 ప్రాంతాలలో కూడా ఈ ఏసీబీ సోదాలు అయితే జరిగాయి. ఇందులో భాగంగానే ఈయన దాదాపు 100 కోట్లకు పైగా అంటే 150 కోట్ల వరకు కూడా ఈయన అక్రమాస్తులు కూడబెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా 11 ఎకరాల వ్యవసాయ భూమి కూడా ఉన్నట్లుగా కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. సో దీంతో మొత్తం కూడా ఈయన అక్రమాస్తులు కూడబెట్టినట్టుగా గుర్తించడంతో ఈరోజు ఉదయం అంటే నిన్న ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కూడా ఈ సోదాలు అనేవి కొనసాగాయి. సోదాలు కొనసాగిన అనంతరం ఆయన్ని అదుపులోకి తీసుకున్న తర్వాత ఈరోజు ఉదయం 6 గంటల సమయంలో జడ్జి ముందు హాజరుపరిచారు. జడ్జి ముందు హాజరుపరచగా ఆయన్ని 14 రోజులు రిమాండ్ విధిస్తూ కూడా చెంచల్గూడ జైలుకి అయితే తరలించడం జరిగింది. ఇందులో భాగంగానే రానున్న రోజుల్లో కూడా ఈయనని కస్టడీకి కోరే అవకాశం ఉంది. ఇంకెవరితోనైనా కనెక్షన్లు ఉన్నాయా, ఇంత పెద్ద మొత్తంలో ఆయన అక్రమాస్తులు కూడబెట్టడానికి గల కారణాలు, ఎవరైనా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారనే కోణంలో కూడా ఈయనని విచారించే అవకాశం ఉంది. కాబట్టి దీనికి సంబంధించి ఏసీబీ అధికారులు మరోసారి ఈయనని కస్టడీకి కోరే అవకాశం కూడా కనిపిస్తుంది. జ్యోతి.